శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని 70 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 71వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈ విధంగా వృత్రాసురుడు దేవేంద్రుణ్ణి మింగేసరికి లోకాలన్నీ చికాకుపడ్డాయి. అంతటా చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. నక్షత్రాలు నేల రాలాయి. రక్తవర్షం కురిసింది. సూర్యచంద్రాగ్నులు తేజస్సులు కోల్పోయారు. దిక్కులు తారుమారైపోయాయి. అప్పుడు ఉత్రాసుడి కడుపులో ఉన్న దేవేంద్రుడు ఏమాత్రం భీతి చెందల, ప్రాణాలు మాత్రం కోల్పోలా, తత్తరపడలా. ఆనందమయమైన వైష్ణవీ విద్యను మనస్సులో ధ్యానిస్తూ శ్రీహరి వల్ల రక్షణ పొందినవాడై చెక్కు చెదరకుండా నిశ్చలంగా నిర్భయంగా ఉన్నాడు. రాక్షస శ్రేష్ఠుడైన ఉత్తరునిచే మింగివేయబడ్డ ఇంద్రుడు వాడి పొట్టలో చేరి కూడా మరణించలేదు. నారాయణ కవచ రూపంలో శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షం చేత రక్షితుడైన సహస్రాక్షుడు యోగ బలం వల్ల తన వజ్రాయుధంతో వృత్రాసురుడి యొక్క కడుపుని ఛేదించాడు. ఇంద్రుడి వద్ద త్రిగుణాత్మకమైన మాయాశక్తి యొక్క బలం కూడా ఉండటం వల్ల అతడు ఐరావిత సహితంగా బయటకు వచ్చిన వాడై వృత్రుని కంఠాన్ని ఖండించడానికి వజ్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రుడు విసిన వజ్రాయుధం అఖండమైన వేగంతో గిరగిరా తిరుగుతూ సూర్యాది గ్రహాలు నక్షత్రాలు సంచరించే దక్షిణోత్తరాయణాల నడిమి కాలంలో సంవత్సర సంధిలో సాయం సంధ్యా సమయంలో ఉత్తరాసురుడి యొక్క శిరస్సును ఖండించింది. ఆ శిరస్సు తెగిన గిరిశిఖరంలాగా నేల మీద పడింది. ఆ సమయంలో ఆకాశన దేవదుందువులు మారుమోగాయి. గంధర్వులు, దేవతలు, సాధ్యులు, సిద్ధులు, మునీంద్రుల గణాలు ఎంతో ఆనందించారు. వృత్ర సంహారం చేసిన ఇంద్రుని తేజో వైభవాన్ని ప్రకాశింపచేసే ప్రశస్తరమైన మంత్రాలు పఠిస్తూ పూలవానలు కురిపించారు. ఆ సమయంలో ఉత్తరాసురుని శరీరం నుండి సూక్ష్మ శరీర ప్రకాశం అనే ఒకానొక దివ్య తేజస్సు బయటికి వచ్చింది. ఆ కాంతిపుణ్యం లోకంలోని జనులంతా చూస్తూ ఉండగానే విష్ణులోకానికి వెళ్ళేది లోకాతీతుడైన విష్ణువులో ప్రవేశించింది. ఈ విధంగా లోక భయంకరుడైన ఉత్తరాసురుడు మృతుడు కావడంతో సమస్త లోకాలు కూడాను సంతాపాన్ని విడిచి సంతోషించాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, దానవులు అందరూ ఇంద్రుడితో చెప్పకుండానే తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఇలా చెప్పగానే పరీక్ష నరేంద్రుడు సుఖయోగితో అంటున్నాడు, అయ్యా సుఖమహర్షి, దేవతలందరూ కూడా ఎందుకు ఇంద్రుడిని పలకరించకుండా మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారు? వారు ఎందుకు అలా చేశారు? దేవేంద్రుడికి అటువంటి దుర్దశ రావడానికి కారణం ఏమిటి? నాకు చెప్పాల్సిందే అని కోడాడు. అప్పుడు సుఖయోగి అన్నాడు, దుస్సాంగత్యం కలవాడు, సకల లోక కంటకుడు అయిన వృత్రాసురుడికి ఇంతటి దివ్యమైన జ్ఞానం ఎలా సంప్రాప్తించింది? రణరంగంలో ధర్మయుక్తమైన పౌరుషంతో దేవేంద్రుణ్ణి ఎలా మెప్పించగలిగాడు? ఈ విషయం కూడా ఇక్కడ ఏదో పోయింది, పేజీ పోయింది. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. సుఖ మహర్షి ఏం చెప్పాడు అనేది. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ।
పాంచ భౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే బీడి ఎట్లి ఆకారం పొందితివో